అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నతుడుగు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్ననేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించగలిగే మనసులు, హృదయాలను మాకు అనుగ్రహించి తండ్రి, మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మా ఆలోచనలు కాదు నాయన, నీ చిత్తాన్ని మేము నెరవేర్చలాగున తండ్రి, మా మనోనేతలను వెలిగించి తగు రీతిగా కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెలకుండా కాపాడమని, నడిపించమని ఈ మా మనవులను మా రక్షకుడు, విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఐగుప్తులో విడచినట్టి మీరు అరణ్యవాసులై ఈ ధరలో, ఐగుప్తులో విడచినట్టి వీరు అరణ్యవాసులై ఈ ధరలో, నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానానుపై నిలుపుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానానుపై నిలుపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో సొలొమోను వారు తండ్రిని గురించి గాఢాంధకారమందు నివాసము చేయుదనని అదోనై వారి సెలవిచ్చి ఉన్నాడు అని తెలియజేస్తూ, సదాకాలము నివసించుటకై అదోనే వారికి నేను ఒక స్థలాన్ని ఏర్పాటు చేశానని ప్రజలతో ఇలాగున జనులందరినీ దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా తండ్రి అయిన దావీదు నాకు మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చిన ఇజ్రాయేలు సర్వశక్తిమంతుడగు అదోనే వారు స్తోత్రం కలుగునుగాక. నేను ఇజ్రాయేలీలకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాటి నుండి నా నామము దాచి దాని యందుండునట్లుగా ఇజ్రాయేలీల గోత్ర స్థానములలో ఏ పట్టణంలోనైనా మందిరము కట్టించుటకు నేను కోరలేదు. కాబట్టి దావీదు వారు మందిరాన్ని కట్టే ఉద్దేశం ఉన్నప్పటికీ అదోనే వారి ప్రణాళికలో భాగంగా దావీదు నడుము నుండి వచ్చే సొలొమోను మందిరం కట్టాలని మరి దావీదుతో అదోనే వారు చేసిన నిబంధన బట్టి నెరవేర్పును ఈ అధ్యాయం మనము చూస్తూ ఉన్నాం. అలాగున మరి మాట ఇచ్చి నెరవేర్చిన అదోనే స్తుతింపబడునుగాక అని తెలియజేస్తూ ఉన్నాడు. సొలొమోను వారు నిబంధన చేసిన దానిని, ఆ నిబంధన నెరవేర్చిన అదోనే వారే ఉన్నారని ఇజ్రాయేలును దీవిస్తూ అదోనే వారి నామమును హెచ్చిస్తూ ఉన్నట్లుగా ఈ అధ్యాయం మనము చూస్తూ ఉన్నాం. ఆమేన్.